నమస్కారం ఎల్టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలతో ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పిఠాపురంలో గృహ ప్రవేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్ష. నగర వ్యాప్తంగా ఘనంగా క్రోధీనామ ఉగాది ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం, 5 కోట్ల రూపాయల చెక్ను పవన్ కళ్యాణ్ కు అందించిన చిరంజీవి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గృహ ప్రవేశం చేశారు. ఉగాది పండుగను వేద పండితుల మధ్య జరుపుకున్నారు. పంచాంగ శ్రవణం సహా పూజాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని, రైతులు రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేత్రం ఎగురవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీ వల్లపుడి దీవెనలతోటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగు వారికి నూతన సంవత్సర పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం పౌర్ణమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగు వారికి నూతన సంవత్సర పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది క్రోధనామ సంవత్సరం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి స్వీకరించి పండుగ జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం మొదలవుతుందని చెప్పారు. ఉగాది పండుగ
వసంత ఋతువు ఆగమనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో నేడు పంటకాలం కూడా ప్రారంభమవుతోంది. దీంతో పాటు శ్రీరాముడు యుధిష్ఠిరుల పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో నేడు సంతోషం, శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. నీ వెనుక నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన అన్న ప్రముఖ హీరో చిరంజీవి అభయమిచ్చారు. హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్ లొకేషన్ కు చిరంజీవి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన చిన్నన్నయ్య జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఉన్నారు. ఉదయం 10 గంటలకు లొకేషన్ కు చేరుకున్న పవన్ ను చిరంజీవి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. పవన్ చెక్కు స్వీకరిస్తూనే చిరంజీవి పాదాలకు నమస్కరించారు. ఆ సమయంలో ఆయన కొంత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం సోదరులు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయ బేరీ సభలో పవన్ నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చిరంజీవి టీవీలో చూశారు. ఆ క్షణంలోనే తన తమ్ముడికి తన ఆశీర్వాదంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. పవన్ ను తన షూటింగ్ లొకేషన్ కు పిలిపించుకున్నారు. ఆశీర్వాదంతో పాటు 5 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ స్వార్థితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే నిస్వార్థమైన మనసున్నవాడు కళ్యాణ్. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తాను ఎంత తపన పడుతున్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో నాకు తెలుసు. నేను ఇచ్చే విరాళం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతైనా ఉపయోగపడుతుందని భావించాను. నా తమ్ముడు ఎలాంటి సత్కార్యం తలపెట్టినా నా ఆశీస్సులు ఉంటాయి. తను వేసే ప్రతి అడుగు విజయం దిశగానే సాగాలని కోరుకుంటూ ఈ విరాళాన్ని అందించాను అని చిరంజీవి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11వ తేదీలో జరిగే 3వ విడత ప్రజాగళంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొనున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11వ తేదీన పి గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో 2 పార్టీల శ్రేణుల్లో ఉత్తేజం కలుగుతోందని వారు అభిప్రాయం పడుతున్నారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉండి మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమైనా ఇవ్వని టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ రైల్వే స్థలాలు, ఇరిగేషన్ స్థలాల్లో రెగ్యులర్ చేస్తామంటూ మోసపూరితమైన మాటలతో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని నాంచారమ్మ చెరువు 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యతో గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురుగుడు లావణ్యను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ ఇంటి బిడ్డలాగా ఆదరిస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి ఎలా ఉన్నదో, జగన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఎలా చెందిందో, డ్రైనేజీ రోడ్లు ఎలా ఉన్నాయో టీడీపీ నాయకులే చెప్పాలని ప్రశ్నించారు. మోసపూరితమైన మాటలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నమ్మేదే లేదని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యను మంగళగిరి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా లబ్ధి పొందింది అనే దాన్ని వివరిస్తూ మురుగుడు లావణ్య గారిని, అదేవిధంగా కిలారి వెంకటరోసయ్య గారిని గెలిపించవలసిందిగా అటు పార్లమెంట్కి, ఇటు అసెంబ్లీకి ఇద్దరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అండగా నిలబడమని చెప్పేసి మేము ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ చాలా మంచి స్పందనతో ఖచ్చితంగా మేము స్థానికురాలు, విద్యావంతురాలు, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి బీసీ మహిళ మా అమ్మాయి, మేము ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణకి మేము ఆమెకి అండగా నిలిచి జగనన్నకి మంగళగిరి సీట్ని మరొకసారి మేము కానుగ్గా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు ఆర్కే మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నా నేను, మీరు గత
2014-19 మధ్య మంత్రిగా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు మంగళగిరిలో తిరగల. మీరు అందుకని ఆ 14-19 మధ్య 19-24 మధ్య మీ తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి. మీ పరిపాలనలో మంగళగిరిలో రోడ్లు ఎలా ఉన్నాయి, మీ పరిపాలనలో సంక్షేమం ఎలా నడిచింది జగనన్న ఆధ్వర్యం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2019-24 మధ్య మంగళగిరిలో ఎంత అభివృద్ధి జరిగింది, జగనన్న సారథ్యంలో ఎటువంటి సంక్షేమం జరిగిందనే దానికి మీ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా జవాబు చెప్పగలుగుతారు. కాకపోతే మీరేంటంటే బహిరంగంగా దాన్ని ఒప్పుకోలేదు. అదేవిధంగా అబద్ధాల వాగ్దానాలు మళ్ళా చేస్తూ ఉన్నారు. రైల్వే స్థలాలను మేము రెగ్యులరైజ్ చేస్తాము, ఇరిగేషన్ స్థలాలను మేము రెగ్యులరైజ్ చేస్తామని. ఏమండి, మీరు 3 శాఖలకి మీ నాన్నగారు దొడ్డిదారిని ఇస్తే మంత్రి అయ్యారు. మీకు కనీసం పరిజ్ఞానం ఉండాలి. రైల్వే స్థలాలని మీరు ఎలా రెగ్యులరైజ్ చేయగలుగుతారు? దయచేసి ప్రజల్ని మోసం చేయొద్దు, పేదవాళ్ళని. మీ 5 సంవత్సరాల పరిపాలనలో 2014-19 మధ్య ఒక్క పేదవాడికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 19-24 మధ్య ఇళ్ల స్థలాలు 20,000 మందికి 23,000 మందికి ఇస్తే మీరు ఆ పేదవాడికి ఇల్లు రాకూడదనే దురుద్దేశంతో సుప్రీంకోర్టుకు సైతం వెళ్ళి ఆ పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇల్లు రాకుండా ఆపినటువంటి విషయం. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుందని ప్రధాన అర్చకులు శ్రీనివాసులు తెలియజేశారు. క్రోధీనామ సంవత్సరం ప్రారంభం నుండి స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మంగళగిరిలోని ఎగువనున్న సన్నిధిలో ఉన్న పానకాల స్వామి, దిగువ సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. నూతన సంవత్సర ఉగాది ప్రారంభ దినాన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆయురారోగ్యాలతో కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెదజిల్లుతారని ఆలయం ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు తెలియజేశారు. అలంకారము కీర్తనగోష్ఠి జరిగింది. ఈ రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజునటువంటి 16 రోజుల పండుగ స్వామికి. ఈ 16 రోజుల పండుగ స్వామివారికి మళ్ళీ అనేక శాంతి కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆచారంగా పద్ధతిగా స్వామివారికి ఈ రోజున శాంతి కళ్యాణ మహోత్సవం 3 గంటలకి పంచాంగ శ్రవణంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో అవన్నీ తెలియబెట్టడానికి స్వామివారు అక్కడ బయట మన కోసం వెయిట్ చేసి ఉంటారు. అక్కడ ఆ మండపంలో శ్రీకృష్ణదేవరాయ మండపంలో స్వామివారిని ఉయ్యాలలో చేసి ఆయన ఎదురుగా మనమందరం కూడా ఆసీనులై స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు అందుకుంటూ మన యొక్క రాశి ఫలాలు ఏ విధంగా అయితే ఉన్నాయో దాంట్లో ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి భయాలు కానీ ఉన్నా కానీ పోయే విధంగా స్వామివారు నేనున్నాను, మీ అందరికీ నా పాదాన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ నేను సంరక్షకుడిగా ఉండి మీ అందరినీ నేను కాపాడుతూ ఉన్నానని చెప్పేసి స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై అభయవస్త్రిస్తూ వరదయస్తంతో స్వామివారు ఆయన యొక్క పాదాలు చూపిస్తూ ఉంటారు. అటువంటి దివ్యమంగళ రూపమైన శ్రీ అనగాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శన భాగ్యం చేసుకొని వారి యొక్క దివ్యమంగళాశాసనాలతో మన యొక్క ఈ యొక్క సంవత్సరంలో మన యొక్క రాశి ఫలాల్లో ఎటువంటి దోషాలు ఉన్నా పోగొట్టాలని చెప్పేసి స్వామి యొక్క పాదపద్మాలను వేడుకున్నట్లయితే మనకు ఎటువంటి దోషాలు ఉండవు. ఎటువంటి గ్రహ దోషాలు కానీ జాతకరీత్యా కానీ ఈ యొక్క సంవత్సరంలో మనకి జరిగేటువంటి అపశుద్ధులు కానీ ఇటువంటి కట్టిపోయి సుఖశాంతులతో వెరజల్తామని చెప్పి స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలు. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో స్వామివారికి మనము బెల్లంతో కానీ పటికి బెల్లంతో కానీ స్వామివారికి పానక నివేదన చేసి ఇచ్చినట్లయితే తులసి దళార్చన చేసుకున్నట్లయితే మనం మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో చెప్పబడింది. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎంపీ బాలశౌరి 3 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని సుందరయ్య తెలియజేశారు. సిఎస్ఆర్ ఫండ్స్ కింద మంజూరు చేసిన నిధులతో చిర్రా ఊరు గ్రామంలో మహానటి సావిత్రి కమ్యూనిటీ హాల్ పెదవడ్లపూడి నుండి చిన్న వడ్లపూడి వెళ్లే వంతెన కొరకు నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. మంగళగిరిలోని అమరావతి ప్రెస్ క్లబ్లో మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్పొరేట్, సోషల్,
రెస్పాన్సిబిలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గుంటూరు జిల్లాలో 3 ప్రాజెక్టులకు గాను సుమారు 4 కోట్ల రూపాయలను ఎంపీ బాలశౌరి సహకారంతో మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. వీటిలో 2 ప్రాజెక్టులు మంగళగిరి నియోజకవర్గంలోని చిర్రావూరు కమ్యూనిటీ సెంటర్కు 2 కోట్ల రూపాయలు, పెదవడ్లపూడి చిన్నవడ్లపూడి మధ్యలో ఉన్న డబుల్ లైన్ బ్రిడ్జ్ పునఃనిర్మాణానికి 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ఆవరణలో ఇండోర్ ఆడిటోరియంకు 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. మా కాపు ముద్దుబిడ్డ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ఆయన ప్రస్తుతం ఇక్కడ ప్రజాప్రతినిధిగా లేనప్పటికీ కూడా మన జిల్లా మీద, మరీ ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గం మీద ఆయనకున్న ప్రేమాభిమానం చాటుకునేలాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ పవర్ ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి 4 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకురావడం జరిగింది. అందులో మన నియోజకవర్గానికి అధికంగా చిరావూరు గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం, అలాగే పెదవడ్లపూడి చిన్నవడ్లపూడిని కలిపే బ్రిడ్జిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం దాదాపు 3 కోట్ల రూపాయలని ఆయన ఫండ్స్గా తీసుకురావడం జరిగింది. అయితే అది ఫిబ్రవరి నెలలో జరిగింది కాబట్టి ఎన్నికల కోడ్ ఈ నిబంధనలన్నీ ఉండడం వల్ల పనులు ప్రారంభించలేకపోయారు. త్వరలో ఈ ఎన్నికల కోడ్ ఎలక్షన్ హడావిడంతా అయిపోయిన తర్వాత ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగే మహా వ్యక్తి ఆయన. మరి గతంలో మనకు కూడా ఇక్కడ ఎంపిక చేసి ఇప్పుడు మచిలీపట్నం వాసులకి ఎంపీగా ఉన్న బాలశౌరి గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలి. మళ్ళీ అదేవిధంగా మంగళగిరిలో కూడా 2 డైనమిక్ లీడర్లు ఉన్నారు. ఒకళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రెండోది మన నారా లోకేష్ గారు. వీళ్ళని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏంటో ఈ సైకో ప్రభుత్వానికి తెలియజేయాలని, అదేవిధంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. మరి గతంలో కనుక చెప్పుకుంటే నేను అన్నను అడుగుతాను, అన్నతో మాట్లాడతాను, అన్నను ఒప్పిస్తాను అని చెప్పేసి రాజధాని ఏడే ఉంటుందని చెప్పేసి అని ఇవాళ రోజున 3 రాజధానులకి ఓటేస్తున్నాడు ఆయన. మరి అదేవిధంగా మరి అభివృద్ధి చేసి అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఏం అభివృద్ధి చేశాడో మన కళ్ళ ముందు నీ తార్ రోడ్డు తప్పితే ఏం కనపడట్లేదు. అదేవిధంగా మరి గతంలో కనుక చూసుకుంటే 3 నెలల క్రితం మరి జగనన్న 1200 కోట్లు ఇస్తానని చెప్పి అన్నాడు. 12 లక్షలు కూడా ఇవ్వలేదు. ఏ మొహం పెట్టుకొని వెళ్ళి నేను ఓట్లు అడగాలని చెప్పేసి అన్నాడు. మరి అలాంటిది గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి 2 నెలల్లో వచ్చేసి ఓట్లు అడుగుతూ మీరు ఓట్లు వేసి లావణ్య గారిని గెలిపించండి, మీకు ఏమైనా పనులు కావాలంటే నా దగ్గరికి రండి అంటున్నారు. మరి ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ యొక్క పెత్తందారులు ఎవరు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఫండ్స్ని తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గం మీద ప్రేమ చాటుకున్న వల్లభనేని బాలశౌరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం సిఏఏ ఎన్ఆర్సీ యొక్క విధి విధానాలను అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్టి తెలియజేశారు. ఈ రకమైన చట్టాలు దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఆవాజ్ కమిటీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్టి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన మంగళగిరిలోని టిప్పర్లా బజార్ షాదీఖానాలో ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతతత్వ ఘర్షణలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. సిఏఏ విధి విధానాలు రూపొందిస్తూ వాటి అమలు కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం దేశవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మతపరమైన చట్టాలను అమలుకు వ్యతిరేకిస్తూ ఈ నెల 14వ తేదీన విస్తృత స్థాయిలో సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిఏఏ చట్టాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా మార్చి 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం సిఏఏ యొక్క విధి విధానాలను రూపొందిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. ఇది మత ప్రాతిపదికన పౌరసత్వం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆవాస్ కమిటీ భావిస్తూ ఉంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కులాలు, మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఈ దేశంలో మతం ప్రాతిపదికన పౌరసత్వం అనేది దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించేటటువంటి అంశంగా ఆవాస్ కమిటీ భావిస్తూ ఉంది. ఇది ముస్లింలని దీంట్లో పరిగణించి ముస్లిమేతరులను దీంట్లో పౌరసత్వం ఇవ్వడం అనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉండడం అనేది చాలా ఆక్షేపణీయమైనటువంటి అంశంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని
తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. లౌకిక స్ఫూర్తికే ఇది చాలా విఘాతం కలిగించేటటువంటి అంశంగా ఉంది. వీటన్నిటి కూడా సమగ్రంగా అవగాహన చేసుకోవడం కోసం ఈ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటి గురించి అవగాహన చేయడం కోసం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు కూడా ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరవుతా ఉన్నారు. కాబట్టి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కూడా లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. నేను ఒకటే అడుగుతున్నాను ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళని, రేపు 2024లో మేము మళ్ళీ ఇంకొక స్వాతంత్ర ఉద్యమం కోసం మేము తయారవడానికి ముస్లింలు కానీ, దళితులు కానీ, క్రైస్తవులు అందరూ ఏకపక్షంగా మేము నిలబడుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు దయచేసి ఈ సిఏ, ఎన్ఆర్సీని మీరు వాపసు తీసుకోండి. మిమ్మల్ని ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. మీరు 2024 ఒకటే అంటున్నారు, మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ మారుస్తూ అంటున్నారు. మీరేమండి మార్చడానికి? మీరు చెప్పండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముస్లింలు అందరూ కలిసి పార్లమెంట్కి పంపించారు. మీరు ఎవరు అసలు రాజ్యాంగం మారుస్తానికి? చెప్పండి. మీ చేతిలో ఏమీ లేదు. ప్రజలు కానీ తలుచుకుంటే శ్రీలంక పరిస్థితి ఏమైందో అదే ఇది. మీరు చాలా జాగ్రత్త, ఖబర్దారిగా ఉండండి. 2024లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉంటాయి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, ముస్లిం సోదరులందరూ కలిసి మంగళగిరిలో రేపు వచ్చే ఆదివారం 14వ తారీఖు సిఏ, ఎన్ఆర్సీ అవగాహన సదస్సుకు రావాల్సిందిగా కోరుచున్నాను. లీడర్ కు ప్రొవైడర్ కు ఉన్న తేడా ప్రశాంత్ కిషోర్ కు తెలియడం లేదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్. చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్, బ్రోకరిజం. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరీ చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఏపీ అభివృద్ధి గురించి ఏదేదో పిచ్చిపట్టినట్లు మాట్లాడారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ కాగా, లీడర్కు ప్రొవైడర్కు తెలియని వ్యక్తి పీకే. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి లీడర్, ఆయన ప్రొవైడర్. లీడర్కి ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసివ్. దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ, ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన, ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు, జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా వాస్తవం కాదా? అవునా? ఎలా వస్తాయి? పాత మంత్రి వేస్తే వస్తాయా? లేదు, చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాను కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, కానీ నీకు ప్యాకేజీ సెట్, నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రుడు చంద్రుడు. మరి ఆయన బీహార్లో వచ్చి పాత చేసి బీహార్ పరిపాలిస్తే బయలుదేరాడు కదా. జనం తమాయికి పొందారా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని అనుకోవడానికి? ఎందుకు బయట పొమ్మన్నారు అక్కడ నుంచి? చెప్పనండి ఎవరైనా సరే. నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ మేనేజ్మెంట్ మీ ఫోన్లు వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో గృహ ప్రవేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్ష. నగర వ్యాప్తంగా ఘనంగా క్రోధీనామా ఉగాది ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.
జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం 5 కోట్ల రూపాయల చెక్ను పవన్ కళ్యాణ్కు అందించిన చిరంజీవి. వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.